ఈ యొక్క స్క్రీన్ లో మీకు కనపడుతున్నటువంటి విధంగా 10th క్లాస్ సబ్జెక్ట్ ఈ యొక్క సైన్స్ ఇండెక్స్ కంటెంట్స్ ని మనం చూసినప్పుడు మనందరికి కూడా 10th క్లాస్ లేదా 7th మన యొక్క స్కూల్ మన యొక్క సబ్జెక్ట్స్ మనము బుక్ ఓపెన్ చేయంగానే కనపడేటటువంటి చాప్టర్స్ అన్ని గుర్తొస్తా ఉండొచ్చేమో. అయితే నేను ఊరికే 10th క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మేబీ ఇక్కడ స్టూడెంట్స్ 7th 8th నుంచి కూడా ఉంటున్నారేమో. ఏ చదువుతూ ఉన్నప్పటికీ మన యొక్క టెక్స్ట్ బుక్స్ లో మొదటి భాగాన ఈ చాప్టర్ 1 లో ఏముంటది, చాప్టర్ 2 లో ఏముంటది అని చెప్పి అన్ని కూడా ఇండెక్స్ ఉంటది కదా. ఆ యొక్క ఇండెక్స్ ని చూస్తున్నప్పుడు మనము చాప్టర్ 1 చదువుకుంటాము. తర్వాత ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 5 చాప్టర్స్ ఒక టెస్ట్ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 5 చాప్టర్స్ లో చాలా థరోగా పక్కాగా మనం అందరము ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ మనం అటెండ్ అవుతా ఉంటాం. అట్లనే ఈ 10th క్లాస్ ఎగ్జామ్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ మనము ఆ యొక్క 1 year లో ఎప్పుడెప్పుడు ఉంటాయి అని చూస్తే ఆ యొక్క 10th క్లాస్ ఫస్ట్ లో యూనిట్ టెస్ట్లు ఉంటాయి. మేబీ టెస్ట్ 1, టెస్ట్ 2 అట్లా 5 లేదా 6 యూనిట్ టెస్ట్లు ఉంటాయి. దాని తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ కూడా మనకు తెలుసు, మనం రాస్తాము. అట్లనే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనేది ఉంటది. మరి ఈ రోజులలో ఏ విధంగా ఉందో స్కెడ్యూల్ నాకైతే తెలీదు. చాలా జనరల్ గా ఉన్నటువంటి స్కెడ్యూల్ ని నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నాను. చివరిలో యాన్యువల్ ఎగ్జామ్ అని ఆ 10th క్లాస్ కు సంబంధించిన మొత్తం టోటల్ 1 ఎగ్జామ్, ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్ ఒకటి ఉంటది. ఆ ఎగ్జామ్ ఎప్పుడైతే మనం పాస్ అవుతామో అప్పుడే మనము నెక్స్ట్ 11th క్లాస్ కి లేదా ఇంటర్మీడియట్ కి మనము చేరబడతాం. అయితే ఎందుకు నేను ఈ 10th క్లాస్ ఎగ్జామ్ ని లేదా 10th క్లాస్ షెడ్యూల్ ని 10th క్లాస్ సబ్జెక్ట్ ని కొన్ని బుక్స్ ని మీ మధ్యకు తీసుకుని వస్తుంటున్నానంటే, ఒకసారి ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, దేవుడు మనకు ఈ దినమున ధ్యానం చేసేందుకు ఇచ్చిన ఈ అంశాన్ని మనం చూసినప్పుడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉంటున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నటువంటి మాటని మనము చూస్తూ, ఈ యొక్క మాటలో దేవుడు ఈ దినాన ఏమైతే మనకు చెప్పబోతుంటున్నారో మరి ఒకసారి తలలు దించుకొని మనము ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము ప్రభా. మరి మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతూ మీ పాదాల వద్ద ప్రభా మరి ఎంతో వేచి చూస్తూ ఉంటున్నాము. మాట్లాడుతున్నటువంటి మీ బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని కేవలము మీ మెల్లనైన స్వరాన్ని ప్రభా మరి మీ యొక్క స్వరమును చేత మా యొక్క హృదయాలని సంధింపచేసి స్థిరపరచి ప్రభా మరి మీ యొక్క రాకడ కొరకై మేము సిద్ధపరిచే ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క మాటలని మా చెవిన, మా హృదయాన వినిపింప చేయమని, ఆ విధంగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం అనుగ్రహించమని, మీ యొక్క కృప వాత్సల్యతలు మా పట్ల మరి ఒకసారి ప్రభా చూపించుకోమని ప్రతిమాలుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. ఆమెన్, ఆమెన్. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కూడా కొదువ లేని వారై ఉండునట్లు అని ఇక్కడ 4 కీ వర్డ్స్ ని, ఒక ముఖ్యమైన పదాలని మనం చూస్తూ ఉంటున్నాం. సంపూర్ణులు అంటే కంప్లీట్, అనునాంగులు అంటే ఇంగ్లీష్లో నేను పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను, పర్ఫెక్ట్ గా. తర్వాత ఏ విషయంలో కొదువ లేకుండా అంటే సంతృప్తి కలిగిన వారమై కంటెంట్మెంట్ తో మనము జీవిస్తూ ఆ యొక్క ఓర్పు తన క్రియను కొనసాగించేటట్లుగా చేయాలని చెప్పి ఈ యొక్క వాక్యాన్ని మనము చూసుకుంటా ఉంటున్నాము. అయితే గమనించండి దేవుని బిడ్డలారా,
ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ 4 పదాలని మనం చూసినప్పుడు ఈ యొక్క 4 పదాలను ఈరోజు మరి ఒకసారి వాక్య భాగంలో మనము ధ్యానిస్తాము. అయితే దానికి ముందు ఉన్నటువంటి ఒక వచనాన్ని చూసినప్పుడు 3వ వచనంలో మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దయచేసి గమనించండి. నేను ఇదివరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ని మీ యొక్క ముందుకు ఉదాహరణగా తీసుకొని వచ్చాను. మనకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, యూనిట్ టెస్ట్ అంటే మనం చాలా నెగ్లిజెంట్ గా ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది క్లెవర్ స్టూడెంట్స్ గా ఉండే వాళ్ళైతే వాళ్ళు బాగా కష్టపడి చదివి ఎగ్జామ్ కి రెడీగా ఉంటూ ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఫస్ట్ ఉండాలా, 25కు 25 లేదా 100కు 100% తెచ్చుకోవాలని ఆశపడుతూ వారు కొంచెం ఎక్కువగా కష్టపడ్డము మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఆ సమయాలలో శోధనలు వస్తాయి. క్రికెట్ మ్యాచ్ కానీ లేదా ఇంటి చుట్టుపట్ల కానీ ఇంకా వేరే వేరే గేమ్స్ కానీ ఏవేవో శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలు వచ్చినప్పుడు కూడా కొంతమంది అయితే చదువుకుంటారు, కొంతమంది అయితే శోధనలలో పక్కకు పడిపోయి ఆ శోధనలలో నుంచి ఆ ఎగ్జామ్స్ లో కొంచెం తక్కువ మార్కులు తీసుకురావడము మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాలలో కూడా అది మనము ఒక్కసారి నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే నేను ఎందుకు ఈ ఉదాహరణతో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము అంటే, దయచేసి గమనించండి. మనము ఎప్పుడైతే ఈ నానా విధములైన శోధనల్లో పడతామో అంటే క్రైస్తవ జీవితంలో కూడా ఈ శోధనలు లేదా ఒక్కొక్కసారి పరీక్షలుగా మనం చూసినప్పుడు అవి సహజమైన భాగం అని మనము అంగీకరించాలి. అరే ఏంటివి శోధనలు వస్తున్నాయి అని చెప్పి మన ఆత్మీయ జీవితంలో మనము నిరుత్సాహపడకూడదు. ఎందుకు అంటే ఆ పరీక్షలు, ఆ శోధనలు ఒక భాగము, మన జీవితంలో ఒక భాగము. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ శోధనల నుండి జయిస్తామో అప్పుడు చాలా తృప్తి ఉంటది, చాలా ఉత్తీర్ణమైనటువంటి జీవితాన్ని మనము, ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. 2వ తిమోతి 3:12లో కూడా ఉంది కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మనకు ఏ ఆపద లేదా ఏ హింస లేదా ఏ పర్సిక్యూషన్ లేదా ఏమీ రాకుండా చాలా సాఫీగా జరిగిపోతా ఉంది మన జీవితము అంటే దాంట్లో ఏదో కొంచెము ఒకవేళ అవకతవకలుగా ఉన్నాయేమో గమనించుకోవాలండి. ఏ విశ్వాసి జీవితంలో అయితే హింసలు వస్తున్నాయో, శోధనలు వస్తున్నాయో, పరీక్షలు వస్తున్నాయో అవి ఒక భాగమని మనము గమనించుకొని వాటి నుంచి మనము జయించిన జీవితము, ఓవర్కమింగ్ లైఫ్ ని మనము కలిగి ఉండాలని దేవుడు మరి ఒకసారి ఈ యొక్క సాయంకాలం మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ దినాలలో అయితే యూదుల జ్ఞాన సంప్రదాయం ప్రకారము పరీక్ష అంటే అది ఒక అనుభవము, నమ్మకత్వానికి నిదర్శనంగా ఉండేది. అది ఒక మహానందముగా పరీక్షల నుంచి బయటపడినప్పుడు, విడుదల కలిగినప్పుడు ఆ గొప్ప నిరీక్షణను సూచించే విధంగా ఉంటది. కాబట్టి ప్రస్తుత కాలంలో కూడా మనం కూడా ఈ శోధనలు లేదా ఇవి ఏవైనా కూడా వచ్చినప్పుడు మనము ఆ యొక్క విశ్వాసి పరీక్షల నుండి ఏ విధంగా అయితే ఎలాంటి సంతోషంతో అది భరిస్తున్నాడు అనేది, ఎందుకంటే భవిష్యత్తులో ఆ యొక్క పొందబోయే ఆ యొక్క బహుమానం కొరకై మనము చూస్తూ ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. దయచేసి గమనించండి, మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని మనము గమనించాలి. ఓర్పు అనేది నానాటికి పెరుగుతున్న పరీక్షలను, శ్రమలను సహించే సామర్థ్యాన్ని పెంచుతుంది అని మనము గమనించాలండి. ఆ ఓర్పు అనేది విశ్వాసులు సంపూర్ణులుగా చేసేదానికి, పర్ఫెక్ట్ గా చేసేదానికి, ఏ విషయంలో కూడా కొదువ లేని వారుగా తయారు చేసేదానికి ఆ యొక్క ఓర్పు ఉపయోగపడుతుంది అని మనము గమనించాలి. కాబట్టి అసంపూర్ణత, అపరిపక్వత ఎంతో కాలంగా క్రైస్తవునిగా జీవిస్తున్న విశ్వాసిలో ఆ లక్షణము మనకు ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క
వాక్యము సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి దయచేసి గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన ఆ యొక్క మూలోపదేశము అంటే ఎలిమెంటరీ టీచింగ్ లోనే మనము ఉండకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేసి మనము సంపూర్ణముగా సాగిపోయేదానికి మనము అటువంటి మంచి నిరీక్షణ కలిగి పెరుగుతూ ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. గమనించండి, నేను 2 పదాలని మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆరోగ్యము, ఎదుగుదల, హెల్త్, గ్రోత్. ఈ 2 విషయాలు కూడా మనము చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. హెల్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా చూస్తే పసిబిడ్డలు, చాలా చిన్న బిడ్డలు కానీ లేదా ఎవరైనా కూడా చాలా హెల్తీగా ఉంటారు. వారు తినేటటువంటి ఆహారాన్ని బట్టి, తాగే పాలు కానీ, తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. కానీ వారు పెరిగినటువంటి ఆ యొక్క మెచ్యూరిటీ వాళ్ళలో ఉండదు. చిన్న బిడ్డలు బాగా హెల్తీగా ఉంటారు కానీ మెచ్యూరిటీ ఉండదు. బాగా ఎదిగినటువంటి ఏమంటారు, మంచి పెద్దవాళ్ళు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు కొంచెము వాళ్ళ హెల్త్ విషయాలలో వాళ్ళకు కొంచెము అటు ఇటు ఉండొచ్చు. షుగరు, బీపీ ఇలాంటి హెల్త్ కండిషన్స్ బాగలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళకు మెచ్యూరిటీ అనేది ఉంటుంది. దయచేసి గమనించండి, హెల్త్, ఆ యొక్క గ్రోత్ 2 కూడా చాలా సమపాలలో పెరుగుతూ ఉండేటటువంటి విధంగా మన ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఆ యొక్క గ్రోత్ అంటే ఆ ఎదుగుదల మంచి హెల్త్ని కలిగి, ఆ ఎదుగుదల ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. అంటే ఆ పర్ఫెక్షన్ ఎక్కడికి అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి. ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఉన్నారో ఆ స్వారూప్యంలోనికి ఎదిగే విధంగా విశ్వాసి జీవితము ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ గా చిన్న బిడ్డలు కిండర్ గార్డెన్ క్లాస్ లో జాయిన్ అవుతారు. మన బిడ్డలు కిండర్ గార్డెన్ లోనే 10 సంవత్సరాలు ఉండాలని ఇష్టపడతామా? ఇష్టపడం. కిండర్ గార్డెన్ తర్వాత 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్, ఈ విధంగా అంచెలంచెలుగా ఉత్తమమైన చదువు చదువుతూ పైకి ఎదుగుతూ వెళ్ళాలని మనము ఆశపడతాం. అయితే నీవు నేను ఒక విశ్వాసిగా మనం ఎక్కడుంటున్నాం? మనం ఎదుగుతుంటున్నామా లేదా ఒక చోట స్టాగ్నెంట్ గా నిలబడిపోతా ఉంటున్నామా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎదిగే బిడ్డలుగా, సంపూర్ణులయ్యే విధంగా, పర్ఫెక్ట్ గా, అనునాంగులుగా తయారు చేయాలని ఇష్టపడతా ఉన్నారు. అయితే మనము దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మనము ఈల్డ్ చేస్తుంటున్నామా? ఆయనను అనుమతిస్తుంటున్నామా మన జీవితములలో మనము ఎదిగేదానికి? దయచేసి గమనించండి, సూర్యుడు ఉదయించే ఆ ఉదయకాలంలో ఏ విధంగా ఉంటాడు అని నేను మీకు ఒక ఇమేజ్ ని చూపిస్తా ఉంటున్నాను. సూర్యుడు ఉదయించే సమయంలో తర్వాత ఇంకా కొంచెము 10-11 గంటలకి ఇంకా కొంచెము పైకి వస్తాడు. అలాగే మిట్ట మధ్యాహ్నము 12 గంటలకైతే పట్టపగలు, సామెతలు 4:18లో ఉంది కదా, పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. ఆ సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయకాలమున పైకి వచ్చి మిట్ట మధ్యాహ్నమున బాగా కంప్లీట్ వెలుగును ఇస్తాడో, మనము కూడా మన యొక్క రక్షణను స్వీకరించినప్పటి నుంచి క్రీస్తు ప్రభుల వారు వచ్చే సమయంలోకి మనము ఆయన స్వారూప్యము కలిగిన వారంగా, ఆయన రాకడలో మనము ఆయన బిడ్డలముగా ఎత్తబడుతూ, యేసు ప్రభుల వారు మనల్ని స్వీకరించినప్పుడు మనము ఆయనను పోలి నడుచుకునే విధంగా మన యొక్క జీవితం ఉండాలని దేవుడు మనల్ని గుర్తు చేస్తా ఉంటున్నారండి. దయచేసి గమనించండి, ఇదంతా ఎందుకు అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము ఆయనను చూస్తాము, ఆయనను పోలి యుందుము అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంటున్నది.
ఎంతమందికి మనలో ఈ యొక్క నిరీక్షణ మనం కలిగి బ్రతుకుతా ఉంటున్నాం? ఎంతమంది మనము క్రీస్తు ప్రభుల వారు వచ్చే ఆ సమయంలో ఆయనను పోలి మనము నడుచుకోవాలి, ఆయనను పోలి ఉండాలి అనేటటువంటి ఆ కంప్లీట్నెస్ గురించి ఎంతమంది మనము సీరియస్ గా ఎదుగుతా ఉంటున్నామండి? ఆ విధంగా ఎదగాలని దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు క్రీస్తు యేసు ప్రభుల వారికి కలిగినటువంటి ఆ యొక్క మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఆయన అయితే దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశారంటే ఈ భూమి మీదకి మానవ రీతిగా మనుష్య రూపాన్ని తీసుకొని ఆయన ఒక చక్కటి జీవితాన్ని జీవించి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉంటూ నీ గురించి నా గురించి వెయిట్ చేస్తా ఉంటున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి మనము ఉండగలిగే ఆ జీవితం జీవిస్తుంటున్నామా? ఆయనను మాదిరిగా తీసుకొని ఆ మాదిరి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటున్నామా? ఆయనను వెంబడిస్తుంటున్నామా? ఆయనను పోలి నడుచుకుని ఆ జీవితాన్ని జీవిస్తుంటున్నామా? మరి ఒకసారి యొక్క సాయంకాల సమయంలో దేవాది దేవుడు నిన్ను నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు. దయచేసి మనము గమనించాలి. అలాగే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం గమనించినప్పుడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా యేసు ప్రభులు వారు చేసుకున్నారు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడే. దయచేసి గమనించండి, యేసు ప్రభుల వారు తండ్రికి విధేయత చూపిస్తూ తన్ను తాను తగ్గించుకొని తన చిత్తాన్ని చంపుకొని తండ్రి చిత్తాన్ని జరిగించిన మానవుడుగా కూడా ఈ భూమి మీద మనము చూస్తూ ఉంటున్నాం. అలాగా గమనించినప్పుడు ఆయన మన ప్రధాన యాజకుడు, మన బలహీనత యందు మనతో కూడా సహానుభవం కలిగిన లేనివాడుగా కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి ఆయన ఏమాత్రము పాపము చేయలేదు. కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటున్నాం కదా. చూడండి, యేసు ప్రభుల వారు దేవాది దేవుడు. ఆయన 100% దేవుడు, అలాగే 100% మానవుడుగా ఈ భూమి మీద జీవించారు. 1:1 అని మనం ఏ విధంగా ఆ యొక్క గుణాంకాల్ని మనం చూస్తామో, యేసు ప్రభుల వారు దేవుడు అయితే మానవుడుగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క వచనం గమనించినప్పుడు ఇదేంటి వాక్యములో ఈ విధంగా రాసి ఉంది అని నేను చాలాసార్లు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకునేది ఏంటంటే, ఆయన మానవుడుగా ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని జరిగించాడు. తన స్వంత చిత్తము అనేది యేసు ప్రభుల వారికి కూడా ఉండొచ్చు కదా. కానీ ఆ స్వంత చిత్తాన్ని ఆయన చంపుకొని ప్రతిదీ కూడా అనుక్షణము తండ్రికి ఏది ఇష్టమో, తండ్రిని ఏ విధంగా సంతోష పెట్టాలనో తండ్రి యొక్క మాట చొప్పున యేసు ప్రభుల వారు జీవించారు అన్నటువంటి మాటల్ని మనము నేర్చుకోవచ్చండి. కాబట్టి ఒక స్టూడెంట్ గా నీవు నేను మన ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనమైతే కొన్ని తప్పులు చేసి 25కు 25 మార్కులు తెచ్చుకోలేకపోవచ్చు. మొదటి యూనిట్ టెస్ట్ లో ఒకవేళ 20, 21 మనకు వస్తాయేమో. కానీ యేసు ప్రభుల వారికైతే ఆయన జీవించిన 33.5 సంవత్సరంలో ప్రతి క్షణము కూడా ఆయనకు 100కు 100 కంటే ఎక్కువ మార్కుల్ని తెచ్చుకొని నీకు నాకు ఒక మాదిరిగా చూపించారు జీవితాన్ని. మనం చూడండి, మన యొక్క ఎగ్జామ్స్ లో మనం తప్పులు చేస్తాము, కానీ చివరికి మనకు క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, అలాగా యాన్యువల్ ఎగ్జాము అని ఎందుకు మెట్టు బై మెట్టు ఉన్నాయి అంటే, అక్కడ మనము
ఆ తప్పుల నుండి మనం నేర్చుకొని మెయిన్ యాన్యువల్ ఎగ్జామ్లో ఏ తప్పు చేయకుండా 100కు 100 తెచ్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మనకు ఎగ్జామ్స్ ఉంటూ వస్తున్నాయి. మన నిజ జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ శోధనలు, పరీక్షలు అనేవి కూడా మనము స్వీకరించాలి. ఎందుకు అంటే అవి మనలను ఇంకా ఉత్తమమైన మార్కులు తెచ్చుకునే దానికి ఉపయోగపడతాయి అని మనము గమనించాలి. ఒకవేళ మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం ఏమాత్రము త్రొట్టిల్లకుండా ప్రభువుల వారిని గుర్తు చేసుకుంటూ, ప్రభువుల వారి సహాయము తీసుకుంటూ, ప్రభువుల వారి యొక్క బలాన్ని మనము తీసుకుంటూ మనము ఎదగాలి, బ్రతకాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అంటారు కదా, నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనుడి. మనము ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుందండి. ఎందుకంటే ఆయన కాడి సులువుగా ఉంటది, భారము తేలికగాను ఉంటది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ యొక్క కాడి అనేది అంటే ఆయన చిత్తము మనం జరిగించేటప్పుడు అది చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే అది తండ్రి చిత్తం కాబట్టి. భారము తేలికగా ఉంటది. భారం ఉంటది, కానీ చాలా తేలికగా లైట్ వెయిట్ గా ఉంటది. ఒకవేళ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలి అనుకుంటే గమనించండి, మనము చాలా టయర్డ్ గా, చాలా రెస్ట్లెస్ గా మనము ఉంటే సమయాలలో ఎప్పుడైతే వాక్యము చదువుకొని ఆ యొక్క వాక్యములో మనము దేవుని యొక్క మాటలను విని గ్రహిస్తూ ఉంటే, ఆత్మ చేత మనము నింపబడుతూ ఉంటే మనకు ఎక్కడ లేని సంతోషము, సమాధానము, చాలా లైట్ వెయిట్ గా ఉండే జీవితాన్ని ఆ క్షణాలను కలిగి ఉంటాం. కొంతమంది మనలో ఉండేవారు మినిస్ట్రీ చేస్తూ ఉండే సమయాలలో మనం గమనిస్తే ఒక్కొక్కసారి కొన్ని దినాలలో 2-3 గంటలే పడుకునే ఆ దినాలు ఉంటాయి. రెస్టే ఉండదు. కానీ ఆత్మ చేత నింపబడినప్పుడు చాలా తేలికగా, చాలా ఫైర్ మీద మనము ఉంటాం. అటువంటి క్షణాలను దేవాది దేవుడు నీకు నాకు ఇస్తారండి. కాడి అంటే ఆ యోక్ అంటే ఇట్లా ఉంటది కదా, ఆ యోక్ని మనము కాడిని చూసినప్పుడు 2 ఎద్దులు లేదా 2 ఆవులకు కట్టి దున్నుతా ఉంటారు కదా. ఆ 2 ఎద్దులను దున్నే సమయంలో నేను ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఒక వైపు ఒకవేళ యేసు ప్రభుల వారు మనకు పెద్ద అన్నయ్యగా యేసు ప్రభుల వారు ఉండి నన్ను మరి ఒక ప్రక్కన ఆ కాడిని, తన యొక్క కాడిని మన మీద ఉంచినప్పుడు గమనించండి, పక్కన ఆయన ఉన్నారు కాబట్టి మనము ఆ కాడిని చాలా సులువుగా ముందుకు తీసుకొని పోగలుగుతాము, ముందుకు తీసుకొని పోతా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ దున్నడం అనేది ఈజీగా ఉంటది. ఒకవేళ ఒక సీనియర్ బ్రదరు ఒక జూనియర్ బ్రదర్ని కలిసి ఆ జూనియర్ బ్రదర్ని పెంచే సమయంలో ఆ కాడి ఆ సీనియర్ బ్రదర్ కొంచెము కాడి ఎక్కువగా మోస్తూ ఆ జూనియర్ బ్రదర్ లేదా జూనియర్ సిస్టర్ కి సహాయాన్ని చేస్తూ కలిసి దున్నేదానికి వీలుగా ఉండేటట్లుగా చూస్తూ ఉంటాం. అలాగే గమనించండి, ఒకవేళ ఆ ఎద్దుకు ప్రక్కన గాడిదను కట్టామనుకోండి, అది ఎట్లా ఉంటదంటే అది దున్నేదానికి వీలుగా ఉండదు. ఆ వాక్యం ఉంది కదా, విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఎక్కడ. కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా మ్యారేజ్ విషయాలలో ఎవరైనా యవనస్తులు ఇంకా మ్యారేజ్ కి ప్రిపేర్ అవుతా ఉంటే వారు విశ్వాసినే, దేవుని తెలుసుకున్న వారినే మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకుంటే మంచిది అని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి యొక్క కాడి తీసుకొని ఆయన యుద్ధ మనం నేర్చుకున్నప్పుడు అది మంచిగా మనం నేర్చుకుంటాం. ఆ విధంగా మనము యేసు ప్రభుల వారిని మనం ఎగ్జాంపుల్ గా చూసాము. మరి యొక్క ఎగ్జాంపుల్ ని పౌలు గారిని, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారిని మనం చూసినప్పుడు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, నేను ఇదివరకే గెలిచి తినని, సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోవడం లేదు. ఏ నిమిత్తమైతే నేను క్రీస్తు ప్రభుల వారి చేత పట్టబడితినో దానిని పట్టుకొని పరిగెత్తా ఉంటున్నాను అని అపోస్తలుడైన పౌలు చాలా వృద్ధాప్యంలో రాస్తున్నటువంటి మాట. ఆయన యేసు ప్రభుల వారిని చూశారు. ఆయన యొక్క ఆయనను పట్టుకొని పరిచర్యలో ముందుకు సాగుతూ వృద్ధాప్యంలో అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇంకా గెలిచేశానేమో, సంపూర్ణ సిద్ధి పొందినాను అని నేను అనుకోవడం లేదు. ఏదైతే క్రీస్తు ప్రభుల వారి చేత పట్టబడితినో దాన్ని పట్టుకొని పరిగెత్తా ఉంటున్నాను అని చాలా ఇంకా చివరిగా చనిపోవక ముందు వృద్ధాప్యంలో ఆయన అంటున్నటువంటి మాటను బట్టి చూస్తే, నీ జీవితం నా జీవితం ఏ పాటిది? నేనైతే ఇంకా నేర్చుకుంటా ఉంటున్నాను. యేసు ప్రభుల వారు ఏమైతే ఆయన దగ్గర నేర్చుకోవాలనో అది నేర్చుకుంటూ, వాక్యములో ఆయనను మాదిరిగా మనము పెట్టుకొని ఆయన ఏం చేశారు, ఎట్లా చేశారు అని చెప్పి సంపూర్ణ సిద్ధి పొందేదానికి మనము ఎదగాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. నేను ఇది వరకే పట్టుకొని నన్ను తలంచుకున్నాను, అయితే ఒక్కటి చేస్తా ఉంటున్నాను, వెనుక ఉన్నవి మరిచేసి ముందున్న వాటికే వేగిరపడుచు. కాబట్టి నేను కూడా ఒకవేళ ఇంకా డిస్కరేజ్మెంట్స్, డిసప్పాయింట్మెంట్స్, ఆ డిప్రెషన్స్ ఏవైనా ఉన్నాయేమో, ఆ వెనుక ఉన్నవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి ఈ చిన్న చిన్న పరీక్షలు, శోధనలను మనము అవి అవి ఎట్లయినా కూడా క్రీస్తు ప్రభుల వారి సహాయము చేత మనము ముందుకు సాగిపోతూ వాటిని జయిస్తాము. ఓవర్కమింగ్ లైఫ్ మనము జయించి ఆ జయ జీవితంలో మనము ముందుకు పరిగెత్తుతూ పోతాము అని చెప్పి క్రీస్తు ప్రభుల వారిని, అనేక దైవజనులలో అపోస్తలుడైన పౌలును కూడా మనము ఆయన యొక్క మాటల్ని కూడా మనం గుర్తు చేసుకొని ఎదగాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఇదే తాత్పర్యము కలిగి ఉందము అని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాసినట్లు, ఒకవేళ కొంచెము మెచ్యూరిటీ కలిగి ఇంకా మెచ్యూరిటీకి ఎదుగుతా ఉంటున్నామేమో, విశ్వాసము నుండి విశ్వాసమునకు, అలాగే శక్తి నుండి శక్తికి మనం ఏ విధంగా అయితే ఎదుగుతూ పోతా ఉంటున్నామో, మనమందరం కూడా ఈ భావము కలిగి మిగిలిన జీవితాన్ని, ఇంకా ఏవైనా ముందర పరీక్షలు ఉంటే, ఎర్ర సముద్రము లాంటి ఏవైనా మనకు అడ్డంకులు వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆ అడ్డంకులను, ఆ రోజులలో ఇశ్రాయేలీల ప్రజలకు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా నెట్ట నిలువున చీల్చి ఆరిన నేల మీదలో నడిచారో, నేను కూడా మన ముందు ఉండేటటువంటి పరీక్షలు, శోధనలను మనము ఆ విధంగా జయించగలుగుతాము అనే నిరీక్షణ దేవాది దేవుడి మనకిస్తా ఉంటున్నారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంత మనకు శక్తిని, ఆ యొక్క పవర్ని ఇస్తూ మనల్ని పెంచుతూ ఉన్నటువంటి విధంగా మనము ఆ యొక్క జీవితంలో సాగిపోవాలని, ఆ విధంగా మనము సాగిపోతూ క్రీస్తు ప్రభుల వారిని చూస్తూ, అలాగే అపోస్తలుడైన పౌలును చూస్తూ వారిని మనము మాదిరిగా గమనించుకొని బ్రతకాలని చెప్పి దేవుడు ఇక వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక మురికి చెరువుగా చూస్తా ఉంటున్నాం కదా. ఒక చిన్న చెరువు, అది దాంట్లో అంత మురికంతా చేరుకొని ఆ మురికిగా ఉన్నటువంటి ఆ చెరువును చూసినప్పుడు దయచేసి గమనించండి, కొంతమంది విశ్వాసుల జీవితాలు ఈ విధంగా ఒక చెరువులాగా మురికి పట్టి, ఆ చెరువు ఏమవుతుందంటే ఆ ఒక ప్రాంగణమునకు మాత్రమే పరిమితమై ఉండిపోతుంది. అటువంటి చిన్న చెరువు, ఆ చెరువులో మురికిలాగా ఆ చిన్న చెరువుకు సాదృశ్యంగా ఉంటున్నామా? పాతబడిన మురికి చెరువులాగా ఒక చోటే ఇంకా ఎదుగుదల లేకుండా, పాతబడి ఇంకా ఏదో రక్షణ ఉంది, బాప్తిస్మం తీసుకున్నాను, ఇంకా నాకు అక్కడికి చాలే, నేను పరలోకానికి పోతున్నాను అనేటటువంటి
ఒక ఒక ఒకలాంటి ఇమాజినేషన్లో మనం పెరుగుతూ ఉంటున్నామా? అట్లా కాదండి. మన జీవితము ఏ విధంగా ఉండాలంటే ఫ్రెష్ వాటరు, ఈ నది చూస్తుంటున్నాం కదా, ఈ నదిలో ఉండేటటువంటి ఫ్రెష్ వాటరు, ఆ నది ఆ నది ప్రవహించేటటువంటి ప్రాంతమంతా కూడా సస్య శ్యామలంగా ఉంటది. నీవు నేను ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ నైబర్హుడ్కి పోయినా, ఏ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యకు పోయినా, నీవు నేను వారు, ఈ ఇరుగు పొరుగు వారైతేనేమి, వేరే సిటీస్ వారైతేనేమి, నీ యొక్క ఫలాలు అంటే నీ యొక్క ఆశీర్వాదాలని వాళ్ళు వాళ్ళు కూడా అనుభవించగలుగుతున్నారా? అటువంటి జీవితము మనము ఫ్రెష్ వాటర్ ఆ రివర్‌లో ఏ విధంగా పారుతూ దేశాలు పోతా ఉంటదో, నీవు నేను ఏ పల్లెకు పోయినా, ఏ సిటీకి పోయినా, ఏ ఇరుగు పొరుగు వారికి పోయినా, నీ వల్ల, నా వల్ల దేవుని యొక్క నామము వెదజల్లబడుతూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు విస్తరింపబడుతూ, అటువంటి జీవితము జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఎట్లా సాధ్యమైతది అంటే, యేసు ప్రభుల వారి కాడిని తీసుకొని ఆయన వద్ద మనము నేర్చుకుంటూ, ఆయనను మాదిరిగా పెట్టుకుంటూ, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇది యేసు ప్రభువు వారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఏం చేయాలి అని చెప్పి ఆయన చెప్పిన ఆన్సర్‌ని బట్టి, ఆ క్లూని బట్టి మనము ఆ పరీక్షల నుండి ఉత్తీర్ణులమై కంటెంట్‌మెంట్ అంటే సంతృప్తి కలిగిన జీవితంలో జీవిస్తూ మనము పర్ఫెక్షన్ వైపు, ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ వైపు, క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు? ద మెయిన్ రీజన్, ఇన్ని మాటలు ఇవన్నీ మనం వింటున్నామే ఎందుకు ఇవన్నీ అని మనం గమనించినప్పుడు, దయచేసి గమనించండి. మనలను పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులముగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటుంది. మనము పరిశుద్ధంగా బ్రతకాలి. చూడండి, అనేక వాక్యాలని నేను మీ మధ్య తీసుకొని వస్తున్నాను. లేవి కాండంలో 11వ అధ్యాయము, 20వ అధ్యాయము, ఇలాగ 19వ అధ్యాయము, అనేక వాక్యాలలో మనం చూసినప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పవిత్రుడు. నీవు నేను కూడా అదే విధంగా పరిశుద్ధంగా, పవిత్రంగా పెరుగుతూ, ఎదుగుతూ ఆ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి ఎదగాలి అని చెప్పి, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అంటే ఆయన ఈజ్ కంప్లీట్. ఆయన పరిపూర్ణులుగా ఉంటున్నారు కాబట్టి నిన్ను నన్ను కూడా పరిపూర్ణంగా చేయాలని ఇష్టపడతా ఉన్నారు. ఆ పరిపూర్ణంగా చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి క్రియను, ప్రయత్నానికి మనం ఏ విధంగా మనం అనుమతిస్తూ ఉంటున్నాము. మన సొంత జీవితాలలో మనం పరీక్ష చేసుకుంటే ఎంత మటుకు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెడుతూ దినచర్యలలో మనం బ్రతుకుతా ఉంటున్నామండి. చాలా మటుకు ఒక్కొక్కసారి బాధ పెడతా ఉంటామేమో. ఆయన చెప్పే ఒక పని, మనం చేసేది ఇంకొక పని. అట్లా ఉంటే మనం ఏ విధంగా పరిపూర్ణులమవుతాం? మనము కంప్లీట్‌గా, పర్ఫెక్ట్‌గా మనము తయారు కాలేం. ఎప్పుడు మనము కంప్లీట్‌గా, పరిపూర్ణంగా తయారవుతాము అంటే, ఆయన మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడే. ఆయన మాటని, దయచేసి కొన్ని మాటల్ని మీ మధ్య తీసుకొని వస్తా ఉంటున్నాను. ఈ యొక్క పదాలను మనం చూసినప్పుడు యథార్థత, పరిశుద్ధత, పరిపూర్ణత, ఈ యొక్క పదాలు మనం చూసినప్పుడు ఈ పదాలలో మనం ఎందుకు జీవించకూడదు, ఈ పదాలను మనము ఎందుకు జీవించలేము అనేటటువంటి ఛాలెంజ్ని దేవుడు మన మధ్య తీసుకొని వస్తూ ఉంటున్నారు. మనము యథార్థంగా ఉన్నప్పుడు ఆ యథార్థత పరిశుద్ధతకు లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే యథార్థత లేదో మనలో, వెంటనే పరిశుద్ధత మనలో ఉండదండి. మనము అపరిశుద్ధలం అయిపోతాం. అప్పుడు మనము పరిపూర్ణలముగా కాలేము. మనం పరిపూర్ణంగా కావాలి అంటే యథార్థంగాను, పరిశుద్ధతను కలిగినప్పుడే ఆ యొక్క పరిపూర్ణతను
సంపూర్ణత్వాన్ని మనము సాధించగలుగుతాము అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనం ఇది వరకు యోబు యొక్క వ్యక్తిత్వంలో కూడా చూసాం కదా. యోబు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనము విసర్జించిన వాడును అన్నటువంటి మాటను చూసినప్పుడు దైవజనుడైనటువంటి ఆ యోబు భక్తుడు నిజంగా ఎంత యథార్థంగా జీవించాడు, ఎంత న్యాయవంతంగా దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. మనము చెడుతనం విసర్జించి తిరిగి అప్పుడప్పుడు చెడుతనాన్ని మళ్ళీ తీసుకుంటున్నామా? అట్లా ఉండకుండా భయము భక్తితో యథార్థవంతంగా మనం జీవించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. ఆ విధంగా పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి మనము ఎదగాలని చెప్పి మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అనేక వాక్య భాగాలు చూసినప్పుడు మనము కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులమై ఉన్నారని పౌలు భక్తుడు రోమియోలకు రాస్తూ వారి పట్ల ఆయనకు ఉన్న నమ్మకత్వాన్ని ఆ యొక్క వాక్యములో చెప్తా ఉంటున్నారు కదా. మన యొక్క సహవాసంలో కూడా మనం చూస్తే ఈ బెరయ సంఘము ఆ దినాలలో ఎట్లయితే ఆ బెరయ సంఘస్థులు లేదా బెరయ ఆ పట్టణస్థులు ఏ విధంగా అయితే పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటల్ని కూడా వాక్య భాగంలో ఉందా లేదా అని పరిశీలించి పరిశోధించి, అవును కదా ఈ దైవజనుడు చెప్పేటటువంటి మాటలు కరెక్టే కదా అని సరిచూసుకుంటూ పెరిగినటువంటి ఆ బెరయ సహవాసులు లాగా మనం కూడా నిజంగా ఆ యొక్క వాక్య భాగాన్ని పఠిస్తూ నేర్చుకుంటూ పెరుగుతూ సమస్త జ్ఞాన సంపూర్ణులుగా మనము పెరుగుతున్నామని మరి ఒకసారి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటున్నారు. అందుకే కదా ఈ యొక్క సహవాసము అనేక మార్లు, వారంలో చాలా మార్లు, 3 సార్లు ఈ గంట సమయాలను వాక్య భాగం వినేందుకు కేటాయిస్తుంటున్నారు. నిజంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా రావడం లేదేమో వారిని కూడా మనము ఎంకరేజ్ చేసి వాక్యములో మంచి ఉత్తీర్ణులుగా చేసేందుకు, ఈ వాక్యము ఏదో థియరీ, ఒక బుక్కిష్ నాలెడ్జ్ లాగా కాకుండా ఏదైతే మనం వాక్యం నేర్చుకుంటున్నామో దినచర్యలో పొద్దున్న నుంచి రాత్రి వరకు మన ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, ఆఫీసెస్ లో కానీ, చర్చెస్ లో కానీ, మినిస్ట్రీస్ లో కానీ ఉంటున్నప్పుడు మనము వాటి యొక్క ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనము కనపరిచే విధంగా, ఒక మంచి విశ్వాసి వ్యక్తిత్వాన్ని కనపరిచే విధంగా దేవుడు మనల్ని పెంచుతా ఉంటున్నారండి. ఆ విధంగా బ్రతుకుతుంటున్నామా? అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థిస్తున్నాము అని ఆ యొక్క పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాటల్ని చూసినప్పుడు మనం కూడా యేసు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున మన అందరము కూడా సంపూర్ణులు కావాలని యోహాను సువార్త 17వ అధ్యాయము 14, 15 వచ్చిన అధ్యాయాలలో కూడా ఉంటది కదా. మనము ఏ విధంగా అయితే సంపూర్ణులము, మనము ఏ విధంగా అయితే ఏకమై ఉంటున్నామో వారు కూడా మన యందు ఏకమై ఉండులాగునా అని చెప్పి యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఇంకా ఆ ప్రార్థనను చేస్తూ ఉన్నారు నీ గురించి, నా గురించి. కాబట్టి నీవు నేను సంపూర్ణులుగా అయ్యేదానికి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మనము సంపూర్ణంగా గ్రహించి చేస్తూ బ్రతుకుతా ఉంటున్నామా? అటువంటి జీవితం జీవించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నానండి. కాబట్టి 3 పదాలను మనము గమనించాం: యథార్థత, పరిశుద్ధత, పరిపూర్ణత లేదా సంపూర్ణత అనేటువంటి మాటలని మనము ఇక ముందు జీవించే ఈ జీవితంలో మనం ఈ పదాలను జీవిస్తామండి. ఈ పదాలను జీవిస్తాం. ఆ జీవిస్తాము అంటే ఒకవేళ క్రికెట్ ఆడే క్రికెట్ బ్యాట్స్మెన్ ఒక 5 ఓవర్లు లేదా ఒక 4 ఓవర్లు ఆడే సమయం ఉంది అంటే ప్రతి బాలు ఆడుతూ ప్రతి బాలును
సిక్సర్ లేదా 4 కొట్టి మంచి స్కోర్ను ఏ విధంగా తేవాలని ఇష్టపడతాడో నీవు నేను ఆ విధంగా ఉత్తీర్ణులమయ్యి సంపూర్ణతలోకి ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మరి ఒక ఎగ్జాంపుల్ని మీ మధ్య తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ చూస్తే సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో ఒక తిమింగలం, ఆ సముద్రంలో తిమింగలము సముద్రం అంతా కూడా ఈదుతూ ఎంతో బాగా జీవిస్తూ ఉంటది. అయితే అదే తిమింగలము ఒకవేళ తెలిసి తెలియకనో అపాయమయ్యో లేదా పొరపాటుననో ఒడ్డుకు వచ్చి ఆ ఇసుకలో పడిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తన యొక్క ప్రాణము వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ని దేంతో పోల్చి చూపించాలని ఆశపడుతుంటున్నానంటే, దేవాది దేవుడు ఒకసారి మనము మన ఊహాజనకంలో మనం చూస్తే ఈ ఆ సముద్రంలో ఉండే ఆ నీటిని మనం కొలచలేం. అట్లనే దేవాది దేవుణ్ణి, నిత్యుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనము ఒకవేళ ఒక క్షణము ఈ సముద్రంతో మనము పోలికగా మనం చూస్తే, ఆ సముద్రంలో ఒక చిన్న చేప ఏ విధంగా అయితే ఈదుతూ ఉంటుందో, దేవునిలో నీవు నేను ఒక విశ్వాసిగా ఈ విధంగా బ్రతుకుతా ఉంటాం. దేవాది దేవునిలోకి ఎప్పుడైతే మనం వచ్చామో, క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి దేవునిలో ఉంటున్నామో, ఆ దేవాది దేవునిలో మనము ఉండినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ఉండినప్పుడు మన జీవితము చాలా సంతోషంగా ఉంటదండి. అయితే ఆ తిమింగలం ఒడ్డుకు ఏ విధంగా పడిందో, క్రీస్తు ప్రభుల వారిని మనము దూరం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కించపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చెప్పినటువంటి మాటను వినకుండా దూరం అయిపోతే మన జీవితము ఈ విధంగా భ్రష్టు పట్టిపోతుందేమో. కాబట్టి పౌలు భక్తుడు కూడా ఒక చోట అంటాడు కదా, ఇంత బోధించి ఇంత వాక్యాన్ని రాసినటువంటి ఆ యొక్క పౌలు భక్తుడు, నేను భ్రష్టుడనైపోదునేమో అని అంటాడు. కాబట్టి మనము కూడా ఒకవేళ తిమింగలము సముద్రంలో ఎంత గొప్ప తిమింగలము, బాగా ఈత ఆడుకుండే ఆ తిమింగలము ఒకవేళ ఒడ్డుకు వచ్చి భ్రష్టు ఏ విధంగా పడిపోతుందో, దేవునిలో లేకపోతే నీవు నేను కూడా భ్రష్టు పట్టిపోతామేమో అండి. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉందో మరి ఒకసారి గమనిస్తూ, ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు మనకు కాపరిగా ఉంటున్నారు. అందరికీ తెలుసు కదా, కీర్తన 23 మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ కంటెంట్మెంట్ లైఫ్ కలిగి ఆ క్రీస్తు ప్రభుల వారు పరలోకములో గొర్రెపిల్ల వలె కాపరిగా నీకు నాకు జీవజలములో బుగ్గల దగ్గరికి తీసుకుపోయేటటువంటి ఆ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితము నిజంగా సస్యశ్యామలంగా ఉంటదని మనము గమనిస్తూ, దానికి నేను 4 స్టెప్స్ ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ 4 స్టెప్స్ ఏవి అంటే, మనము ప్రతి దినము ప్రతి క్షణము మనల్ని మనము విమర్శ చేసుకోవాలి, మనల్ని మనము అసెస్ చేసుకోవాలి. అంటే యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఒక స్టూడెంట్ లైఫ్లో ఉంటాయో, మనం కూడా ప్రతి దినము ప్రతి వారము ఈ విధంగా వాక్య భాగములో ఉన్నప్పుడు మనల్ని మనము విమర్శ చేసుకొని, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా నేను ఎదుగుతా ఉన్నాను, నా జీవన శైలి ఏ విధంగా ఉంది, యథార్థంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, సంపూర్ణతలోకి నేను ఎదుగుతా ఉన్నానా లేదా అని మొదట మనల్ని మనము పరీక్ష చేసుకోవాలండి. మనం వినే వాక్యము వేరే వాళ్ళ కోసం కాదు, మనం వినే వాక్యము నా కోసము, మన హృదయము పరిశీలించుకునే దానికోసము. అట్లా చేసుకుంటూ ప్రభుల వారి కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకుంటూ, ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగిస్తూ, తండ్రి చిత్తాన్ని మాత్రమే జరిగిస్తూ, మన స్వంత చిత్తాన్ని మ్యాక్సిమం మనము చంపుకొని దాన్ని మనం జరిగించకుండా ఎప్పుడైతే మనము బ్రతుకుతామో, వెనుక ఉన్న వాటన్నిటిని మర్చిపోయి ఇక ముందున్న జీవితము మనము దేవుణ్ణి ప్లీజ్ చేసే విధంగా, సంతోషపెట్టే విధంగా బ్రతకాలని చెప్పి ఎప్పుడైతే మనము పురికలో పడతామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తారండి. మనము
ప్యాషన్ కలిగి ఉండాలి. టు ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. ఏదో బాప్తిస్మం తీసుకున్నాంలే, రక్షణ అయిపోయింది, బాప్తిస్మం తీసుకున్నాము, ఇంకా ఇష్టానుసారంగా మన జీవితం జీవించవచ్చు అని అనుకోకూడదు. అందుకే కదా మనము ఈ సహవాసంలో క్షణ క్షణము దేవుడు పాదాల వద్ద పరీక్ష చేసుకుంటూ ఇంకా ఇంకా మనము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్తీర్ణులైతూ ఇంకా ఒక చోట మనము సాటిస్ఫై కాకుండా మనము క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుతూ ఉన్న వారంగా ఈ సహవాసంలో ఉంటున్నాం. కాబట్టి అట్లా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే వాక్య భాగంలో ఉంది కదా, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అని. కాబట్టి మనము ఆ ఓపికతో తన క్రియను మనము జరిగిస్తూ అంతము వరకు మనము క్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని ఆయన కాడిని మన మీద పెట్టుకుంటూ ఆయనను మాదిరిగా పెట్టుకొని ఆయన యొక్క చిత్తము చొప్పున మనము జరిగిస్తూ అంతము వరకు మనము ఓపికగా ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ పురికొల్పబడుతూ మనం పెరగాలని చెప్పి దేవుడు ఆ విధంగా మన సహవాసాన్ని పెంచుతూ ఉన్నాడు. నిజంగా ఈ సహవాసం గురించి అయితే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే అనేక సహవాసాలను మనం చూస్తూ ఉంటాము, కానీ చాలా పకడ్బందీగా ప్రతి మార్కు పొందాలి, ప్రతి ఎగ్జామ్లో 100% పొందాలి అనేటటువంటి ఒక చక్కటి స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్ లో మనము పెరుగుతూ ఉంటున్నాము. అటువంటి ఆ స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే విధేయత అనేటటువంటి ఒక మంచి స్కూల్లో దేవుడు మనల్ని పెంచుతూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి, మనము మన బిడ్డలని ఏదైనా స్కూల్లో చేర్పించాలి అంటే మనము స్కూలు ఆ ర్యాంకింగ్ చూసుకుంటాము, ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్లో అయితే మంచిగా చదువు చెప్తా ఉన్నారు, ఏ స్కూల్లో మా పిల్లగాడు పోతే మంచి ఉత్తీర్ణులు అవుతాడు అని మనము ఏరి కోరి ఆ స్కూల్కు పంపిస్తాం కదా. ఆ విధంగా దేవుడు ఏరి కోరి నిన్ను నన్ను ఈ సహవాసం అనే ఇక్కడ బాగా నేర్చుకుని దేవునిలో మనము ఎదిగేటటువంటి మంచి స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్ అనే ఒక సహవాసంలో దేవుడు పెంచుతూ మనల్ని పెద్ద చేస్తున్నారు. మనం ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా వీలైతే అనేక మంది మన తోటి బిడ్డల్ని, తోటి సహవాసాలని మనము ఈ యొక్క మంచి వాక్యము వినబడేటటువంటి సహవాసంలోకి తీసుకెళ్లాలని చెప్పి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి, మనము నిరపరాధులముగా ఆ అంత్యకాలమున క్రీస్తు ప్రభుల వారు తిరిగి వచ్చేటటువంటి రాకడ దినములో ఎత్తబడే ఆ సమయంలో మనము మన క్రియలని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు జయ జీవితమును దేవుడు ఇస్తారు. ఆ జయ జీవితము ఎప్పుడైతే దేవుడు ఇస్తారో నిజంగా పరలోకంలో నీకు నాకు మంచి రివార్డ్స్, ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఉత్తీర్ణులమవుతామో ఆ గొప్ప సాటిస్ఫాక్షన్ ఏ విధంగా మనకైతే ఉంటుందో దేవుడు మనకు ఆ యొక్క జయ జీవితంతో కూడినటువంటి ఆ ఓవర్కమింగ్ లైఫ్ ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. కాబట్టి దయచేసి నేను ఈ 10th క్లాస్ ఎగ్జామ్ లేదా ఒక ఎగ్జామ్ ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, మనము ఆ యూనిట్ టెస్ట్లు అంటే భయపడతామేమో, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే ఒక్కొక్కసారి పరీక్షలా అని చెప్పి తల గోక్కుంటామేమో. కానీ ఆ విధంగా కాకుండా విశ్వాసీ జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటటువంటి శోధనలు అయితేనేమి, పరీక్షలు అయితేనేమి ఓపికతో తన క్రియను జరిగించుకుంటూ క్రీస్తు ప్రభుల వారి కాడిని మనము తీసుకొని మనము బ్రతుకుతూ ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. క్రీస్తు ప్రభుల వారు జడ్జిమెంట్ ముందర ఆ న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడేటటువంటి వరంగా ఉంటున్నాం. అయితే నీవు నేను రెడీగా ఉంటున్నామా, సిద్ధపడి ఉంటున్నామా, లేదా ఇంకా ఏదైనా అవకతవకలలో ఇంకా సరిదిద్దబడినటువంటి జీవితములో ఆ జీవన శైలిలో మనం ఏమన్నా ఉంటున్నామా? దయచేసి మనం ఒక్కసారి సరిదిద్దుకొని ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ లో మనము
ఉత్తీర్ణులమయ్యే విధంగా దేవాది దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారు. దయచేసి గమనించండి. నేను మీకు ఒక ఒక చిన్న వీడియోని చూపిస్తూ నేను ముగించాలని ఆశపడతా ఉంటున్నాను. అయితే ఆ వీడియో చూపించక ముందు చివరిగా మనం ఏం నేర్చుకున్నాము అని గమనిస్తే, మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయంలో కూడా కొదవ లేకుండా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇంక మనకేం కావాలండి? ఒకవేళ మనం పరిచర్యలో ఎవరేమైనా ఉంటున్నామేమో, పరిచర్య సెకండరీ. క్రీస్తు పాదాల వద్ద పరిశుద్ధాత్మ నింపుదల చేత ముందు మనము ఆయనను తెలుసుకుంటూ, ఆయనను ఎరిగి, ఆయన స్వరూపంలోనికి వెళ్తున్నామా లేదా అనేది మన ప్రైమరీ. తర్వాతనే మనము ఏదైనా ఒకవేళ దేవునికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఇతరులకు మనము ఉంటే అది సెకండరీ. మొదట మనము ఆయన మనస్సును కలిగి, ఆయన స్వారూప్యంలోనికి అపోస్తలుడైన పౌలు కూడా ఆయన చూపించిన విధంగా బ్రతుకుతూ యథార్థ జీవితాన్ని, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని, పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి ఎదుగుతూ ఉంటున్నామా? మనల్ని మనము విమర్శ చేసుకుంటూ క్రీస్తు ప్రభుల వారి కాడిని ఎత్తుకొని మనము మన సొంత చిత్తాన్ని చంపుకొని ఆయన చిత్తాన్ని జరిగిస్తూ జయ జీవితము కలిగినటువంటి ఆ అంతము వరకు ఓపికతో మనము సహిస్తూ దేవుడిచ్చే బహుమానాన్ని మనము పొందాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క విషయాలన్నీ గుర్తు చేశారు. అయితే చివరిగా నేను ఒక చిన్న వీడియో చూపించి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి ఆ వీడియోని గమనించండి. ఆ వీడియోలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు దయచేసి గమనించాలని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉంటున్నాను. ఒకవేళ సౌండ్ రాకపోతే దయచేసి నాకు చెప్పండి. దయచేసి గమనించండి. ఇక్కడ ఒక తండ్రి కుమారునికి ఏ విధంగా అయితే సహాయం చేశాడో, ఒలింపిక్స్ దగ్గరికి రావడము అంటే ఎవరైనా కూడా చాలా కసరత్తు చేసి చాలా క్రమశిక్షణ కలిగి ఒక దేశం తరపున అక్కడ నిలబడే దానికి చాలా కష్టపడతారు కదా. ఆ ఒలింపిక్స్ వరకు వెళ్ళాలి అంటే నిజంగా ఎంతో ఎంతో కష్టపడి అక్కడికి వెళ్తారు. అయితే ఆ స్టార్టింగ్ లైన్ నుంచి ఫినిషింగ్ లైన్కి వెళ్ళేదానికి అతనికి మధ్యలో ఒక ఒక కాలుకి నొప్పి రావడం వల్ల తను పరిగెత్తలేకపోతాడు. దయచేసి గమనించండి. ఒలింపిక్స్ మొదటి ఆ లైన్కు అందరూ నిలబడినారు కదా. ఆ నిలబడిన ఆ లైన్ ఏంటి అంటే, రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని మనము ఆ ఒలింపిక్ రేస్లో విధంగా మనము విశ్వాస జీవితంలో మనము నిలబడుకున్నట్లు. కానీ యాక్చువల్ రేస్ ఏంటంటే ఆ లైన్ దగ్గర నుంచి, మొదటిగా నిలబడినటువంటి ఆ లైన్ దగ్గర నుంచి ఫినిష్డ్ లైన్కి వెళ్ళేంత వరకు పరిగెత్తే ఆ పరుగు పందెము యాక్చువల్ రేస్. కాబట్టి రక్షణ వచ్చేసింది, బాప్తిస్మం తీసుకున్నాము, ఇంకా పరలోకానికి పోతామేమో అని దయచేసి అనుకోకూడదు. మనము అక్కడ స్టార్ట్ చేసాం రేసు, ఇక ఫినిష్డ్ లైన్. క్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని అన్నాడు కదా. ఆ యేసు ప్రభుల వారు ఆ యొక్క 33.5 సంవత్సరాల జీవితాన్ని జీవించి నీకు నాకు చూపించారు. అయితే మనము రేసు స్టార్ట్ చేశాం. ఒకవేళ మధ్యలో ఉంటున్నామేమో, ఒకవేళ మధ్యలో ఒడిదుడుకులతో ఆ పరీక్షలు, శోధనల చేత తట్టుమిట్టాడిపోతా ఉన్నామేమో, దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటూ, యేసు ప్రభుల వారు మనకు ఒక అన్నగా ఏ విధంగా అయితే ఆ తండ్రి ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినప్పుడు భుజాల మీద చేసుకున్నాడో, అట్లా మనకు యేసు ప్రభుల వారు మన భుజాల మీద చేసుకొని మనకు సహాయం చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుని మనలో